అధ్యక్ష, మిత్రులారా, వేదిక మీద ఉన్నటువంటి ప్రముఖులు, మేధావులు, సాహితీపరులు, మన హితులు అందరికీ ముందుగా అభినందనలు. సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ పార్టీ తరఫున నాగన్నకు, అరుణోదయ నాగన్నకు కేంద్ర రాష్ట్ర కమిటీల తరఫున వినమ్రంగా జోహార్లు అర్పిస్తున్నాను. ముందే ప్రారంభంలోనే మా నాయకులు వెంకటరామయ్య గారు నాగన్న జీవితాన్ని పరిచయం చేశారు. వచ్చినటువంటి నాగన్న సాహితీ సాంస్కృతిక మిత్ర బృందం, హితులు, పెద్దలు అనేక విషయాలు మాట్లాడారు. నాగన్నతో విప్లవ రాజకీయ సంబంధం అనేటువంటిది 50 సంవత్సరాలు. భరద్వాజ్ గారు చెప్పారు, చీలికల చర్చ. ప్రారంభంలోనే నాగన్న ఒక పాయకు, మేము ఒక పాయకు చేసినాం. 2 స్ట్రీమ్స్. 84 వచ్చే వరకు చీలిపోయినాం. 84 తర్వాత నాలాంటి వాడు మళ్ళీ 2005లో కలిశాడు ఒక పాయ. మళ్ళా ఇటువంటి న్యూ డెమోక్రసీ పార్టీలో అంతకుముందు మేము జనశక్తిలో ఉన్నాము. విమోచన ఒకనాడు ఐక్యంగా ఒక సింగిల్ పార్టీ చంద్రపుల్ల రెడ్డి గారి నేతృత్వంలో ఉంది. 69 నక్సల్వరి వసంత మేఘగర్జన అనేటువంటిది అందరినీ ఒక ప్రవాహంలోకి తీసుకొచ్చింది. కమ్యూనిస్టులారా ఏకం కావాలి అని అంటే అక్కడ ఒక డిమార్కేషన్ వచ్చింది. రివిజనిజం, అంతర్జాతీయ రివిజనిజం, గ్రేట్ డిబేట్. చైనా లైన్, రష్యా లైన్, భారతదేశంలో కమ్యూనిస్ట్ ఉద్యమం 64లో 2గా విడిపోయింది. వర్గ పోరాటం పార్లమెంటరీ పంధా కాదు, సాయుధ పోరాట పంధా అనేటువంటి వైఖరితో ఉన్నటువంటి కమ్యూనిస్ట్ ఉద్యమం తెలంగాణ సాయుధ పోరాట స్ఫూర్తితో ముందుకు సాగాల్సిన సాయుధ పోరాట పంధా 64 వచ్చే వరకు అంతర్జాతీయంగా వచ్చిన ఈ డివిజన్ మళ్ళీ భారత కమ్యూనిస్ట్ ఉద్యమంలో కూడా చీలిక అనేటువంటిది వచ్చి 69 నక్సల్బరి వచ్చింది. ఏదైనా ఒక స్ట్రీమ్ గా వెళ్లాల్సినటువంటి విప్లవకర ఉద్యమం, ప్రజాతంత్ర ఉద్యమం దానికి గడ్డిపడ్డది. సుదీర్ఘకాలం సాగినటువంటి విప్లవోద్యమాలు 2 పాయలుగా, ప్రాథమికంగా 2 పాయలుగా ప్రయాణం సాగించి తక్షణమే సాయుధ పోరాట పందా, లేదు ప్రతిఘటన పోరాటం, లేదు ప్రజాస్వామిక ఉద్యమాలు అనేటువంటి ప్రవాహంలో 50 సంవత్సరాలు గడిచి ఇవాళ రాజ్య హింసకు ఒక లైను దెబ్బతిన్నటువంటి పరిస్థితిలో, రాజ్య హింసకు మరొక లైన్ కూడా దెబ్బతిన్న పరిస్థితిలో, మరొకటి అసలు ముందుకు సాగనటువంటి స్థితిలో విప్లవకర ప్రజాతంత్ర ఉద్యమం ఇవాళ సమస్యలు ఎదుర్కొంటున్నది. ప్రపంచవ్యాప్తంగా మార్క్సిజం సమస్యలను ఎదుర్కొంటున్నది. అందుకే తాత్వికంగా సమస్యలను ఎదుర్కొంటున్నాం. రాజకీయంగా కూడా భారతదేశ స్వభావాన్ని మార్చే రాజకీయ విషయంలో కూడా సమస్యలు ఎదుర్కొంటున్నాం. అందుకే ఇవాళ మార్క్సిజం అజేయమైంది, దానికి కాలం చెల్లలేదు. దానికి కారణం ఏంటి అంటే ఇలా ఆర్థిక రాజకీయ సంక్షోభం తీవ్రమవుతున్నది. ప్రజా ఉద్యమాలు ఖచ్చితంగా తీవ్రం కావాల్సిందే. ఇలా ప్రపంచం 4 ఖండాల్లో 20కి పైగా దేశాల్లో యుద్ధాలు జరుగుతున్నాయి. అమెరికా
చేస్తున్నటువంటి వైఖరి అనేటువంటిది ఒకటి ఉన్నది. ఏకధ్రువ ప్రపంచాన్ని తిరిగి స్థాపించేటువంటి రాజకీయ ప్రయత్నం అది చేస్తున్నది. భారతదేశంలో మోడీ ప్రభుత్వం అమెరికాతో అంటగాగుతూ భారత ప్రజలు ఇక్కడ భారతదేశం మీద ఫ్యాసిస్ట్ నిర్బంధం అనేటువంటిది తీసుకురావడం జరుగుతున్నది. అందుకే ఫ్యాసిస్ట్ నిర్బంధం ఇలా ఏ రూపంలో ఉంది? ఇలా ఇంతకుముందు నారాయణమూర్తి గారు చెప్పారు, రైతుల మీద ఏమి దమన నీతి, కార్మికుల మీద ఏమి దమన నీతి, ఇవాళ విద్యార్థుల యువజనుల మీద ఏమి దమన నీతి సాగిస్తున్నారు అనేటువంటిది ఉన్నది. అందుకే ఇలాంటి పరిస్థితిని ఇవాళ రాజకీయంగా ఎదుర్కోవడమే ప్రధానమైనటువంటి కర్తవ్యంగా కమ్యూనిస్టు విప్లవకారులు గాని ప్రజాతంత్ర ఉద్యమాల్లో బీజేపీ ఆర్ఎస్ఎస్ భావజాలకు వ్యతిరేకంగా, ఈ కాషాయీకరణ భావజాలకు వ్యతిరేకంగా దేశంలో ప్రజాతంత్ర ఉద్యమం, విప్లవకర ప్రజాతంత్ర ఉద్యమం, రాజకీయ ఉద్యమాలు ఇలా రాజ్యాంగాన్ని ప్రజలకు ఉండేటువంటి హక్కులను కాపాడేటువంటి పని గాని మూర్తి గారు చెప్పినట్టు ఆ హక్కులను నువ్వు ఎట్లా అయినా పోరాట నిలబెట్టుకోవడమే ప్రజలకున్న తక్షణ కర్తవ్యంగా ఉంది. ప్రజాస్వామ్యం అనే పేరు మీద 70-80 సంవత్సరాలు చేస్తున్నటువంటి నాటకానికి కూడా తెరదించి ప్రజా ఉద్యమాలను విస్తారపరచాల్సిన అవసరం ఉంది. ఫ్యాసిస్ట్ వ్యతిరేకంగా ప్రజా ఉద్యమాలు సాగాల్సినటువంటి అవసరం ఉంది. కమ్యూనిస్టు ఉద్యమం ఐక్యత ఒక ముందు భవిష్యత్తుకు సంబంధించిందే, తాత్వికమైనటువంటి అంశాలు భవిష్యత్తుకు సంబంధించిందే ఇవాళ ఆలోచించాల్సినటువంటిది. ఖచ్చితంగా ఫ్యాసిస్టు బీజేపీ ఆర్ఎస్ భావజాలకు వ్యతిరేకంగా పోరాటమైనటువంటిదే అందరినీ కలిపే కర్తవ్యంగా ఇవాళ ఉన్నది. సిపిఎం న్యూ డెమోక్రసీ ఈ వేదిక సందర్భంగా, నాగన్న అమరత్వం సందర్భంగా, ఆయన చేసిన 50 సంవత్సరాల కంట్రిబ్యూషన్ సందర్భంగా, ఆయన చేసినటువంటి దాన్ని ఆయనకు వినమ్రంగా మనం శ్రద్ధాంజలి ఘటించాలంటే ఈ కర్తవ్యాన్ని ముందుకు తీసుకుపోవడమే. ఇక నాగన్న యొక్క జీవితం ఒక ఆదర్శమైన కమ్యూనిస్టు జీవితం, క్రమశిక్షణకు మారుపేరు. నిరాస్తి కమ్యూనిస్టు సిద్ధాంతం అంటేనే నిరాస్తిపర సిద్ధాంతం, పుట్టుక, పెరుగుదల, ఆయన అభివృద్ధి ఆఖరి వరకు ఏ మాత్రం కూడా జీవితంలో కమర్షియలైజేషన్ సంబంధించిన సబ్జెక్టు లేదు. ఒక క్రమశిక్షణ ఉంది, ఒక రాజకీయాలు ఉన్నాయి, ఒక తాత్వికత ఉంది, ఒక పోరాట దృక్కోణం ఉన్నది, ఒక త్యాగం ఉన్నది. ఒక ఆఖరి వరకు అనేకమైనటువంటి త్యాగాలతోనే జీవితాన్ని, ఆయన జీవన శైలి అంతా కూడా కమ్యూనిస్టు సంస్కృతికి, శ్రమ సంస్కృతికి ఒక ప్రతిరూపంగా భావించవచ్చు. సిపిఎం న్యూ డెమోక్రసీ ఆయన జీవితం ధన్యమైంది. ఉన్నత శిఖరాలకు రాబోవు కమ్యూనిస్టు సమాజానికి ఒక ప్రతిభగా, ఒక చిహ్నంగా మనం చూడాల్సినటువంటి అవసరం ఉన్నది. ఏ కమ్యూనిడైనా, ఏ కమ్యూనిస్టు సిద్ధాంత ఆలోచించేవాడైనా ఒక డీక్లాసిఫికేషన్ అనేటువంటి సబ్జెక్టే కాదు, ఒక జీవన శైలి, ఒక ప్రజలతో మమేకమయ్యేటువంటి శైలి, ప్రజల కొరకు బ్రతికేటువంటి శైలి, ఆఖరి వరకు నిలబడేటువంటి శైలి ఆయన నుంచి మనం ఆ సంపదను ఇవాళ పొందాం, ఆ ఆదర్శం పొందాం. అందుకే ఆయన జీవితం అనేటువంటిది తెల్ల కాగితం, వైట్ పేపర్. కొంతమంది ఆయన గాయకుడు కాదు, నాయకుడు కాదు అన్నారు. కొంతమంది ఆయనకు జబ్బులు వస్తే పార్టీ పట్టించుకోలేదని చర్చ చేశారు. ఈ రెండింటికి కూడా నేను జవాబు ఇవ్వదలుచుకున్నా. ఆయన గాయకుడు, నాయకుడు అనేటువంటిది ఈ విడదీసేటువంటి కంపార్ట్మెంటల్ సిస్టమ్ అనేటువంటిది బూర్జువా తాత్విక ధోరణి. వివిధ రంగాలు, వివిధ సాహితీ సాంస్కృతిక రంగాలు, అన్ని రంగాలను కూడా సమన్వయపరిచి తాత్వికంగా ఒక రాజకీయ లక్ష్యం కొరకు పనిచేసేదే ఒక వేదిక. దానికి సంబంధించిన ఆయన నాయకుడయ్యాడు. ఆయన ప్రారంభంలో 77 నుంచి 78 వరకు క్షేత్ర స్థాయిలో భూస్వామ్య వ్యతిరేక పోరాటాల్లో ప్రభావితుడు. భూస్వామ్య వ్యతిరేక ఉద్యమాలు గ్రామాలను కూడా పాటలు పాడుతూ భూస్వామ్య వ్యతిరేకంగా ప్రజలను చైతన్యవంతం చేసి
చేసిన ఆయన చరిత్ర ఒక వెలుగు రేఖగా ఉంటుందనేటువంటిదే మనవి చేస్తూ ఆయన గాయకుడే కాదు నాయకుడు కూడా అనేది నేను చెప్పదలుచుకున్నా. ఆయనకు సుదీర్ఘమైనటువంటి పీరియడ్ ఆఫ్ టైం జబ్బులు వచ్చాయి. ఆ జబ్బులతో పోరాడాడు. ఆఖరికి ఆయన జబ్బులు పెరగవచ్చు కానీ ఆయన మరణం కావచ్చు. కానీ ఆయన ఆరోగ్యం అనేటువంటిది పార్టీ కాదు, ప్రజా సంఘాలే కాదు, విప్లవాభిమానులే కాదు, 2 రాష్ట్రాలు తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి అభిమానులు ఆయనకి సహకారంగా ముందుకొచ్చారు. ఆయన నిలబెట్టుకోవడానికి, ఆయనను కాపాడుకోవడం నిలబెట్టాడు. కాబట్టి ఆయన అవి ఎవరైనా ఈ సందర్భంగా మాట్లాడేటువంటి వాళ్ళు చెప్పాల్సింది ఏంటిది? ఆయన 50 సంవత్సరాలు చేసిన కంట్రిబ్యూషన్ చెప్పాలి, ఆయన త్యాగాలు చెప్పాలి, ఆయన చరిత్ర కొత్త తరానికి ఏమి ఇస్తాడు, ఏమి ఇవ్వగలుగుతాడు అనేది చెప్పాలి. కానీ ఈ నెగటివ్ ధోరణులతో మాట్లాడేటువంటి వాళ్లకు మా జవాబు, మీ విమర్శ చేయొచ్చు, మీకు హక్కు ఉంది. కానీ ఇది హేతుబద్ధం కాదు. ప్రజలలో చరిత్రలో నల్లగొండలి శ్రీకాకుళ గోదావరి ఉద్యమంలో పాత తెలంగాణ సాగిన పోరాట వారసత్వంగా ఆ కామ్రేడ్ చిరంజీవిగానే ఉంటాడనేది ఆయన ఆలోచన, ఆయన మాట, ఆయన పాట, ఆయన నృత్యం, ఆయన రాగం, ఆయన అభినయం అన్నింటినీ మేము సొంతం చేసుకుంటాం. వచ్చి ఆయన వినమ్రంగా మరోసారి విప్లవ జోహార్ అర్పిస్తూ సెలవు తీసుకుంటున్నాను. తరపుతి రావణకు ధన్యవాదాలు.